మిత్రులారా నమస్తే. చాలా మంది ఏంటి లాస్ట్ 4-5 రోజులుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో హరీష్ రావు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఆవేదనతో ఉన్నారు, చాలా మనోవేదనతో ఉన్నారు, ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో బంధం అని చెప్పి చర్చించుకుంటున్నారు. మీ అందరి ముందు కొన్ని నిజాలు ఉంచడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని నిజాలు మనం చెప్పకపోతే చరిత్రలో అవి నిలబడవు, చరిత్ర మర్చిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా గానీ కొన్ని నిజాలు ఎప్పుడు కూడా పబ్లిక్ లో ఉంచాలన్నది నా యొక్క ఉద్దేశం. హరీష్ రావు గారు నాకు వరంగల్ పెద్ది సుదర్శన్ రెడ్డి గెలవాలి, తను 2014లో గెలవాల్సి ఉండే, ఉద్యమంలో ఎంతో కష్టపడి మేము అందరం పనిచేశాము, మేము గెలిచి అసెంబ్లీలో ఉన్నాము కానీ ఇంకా పెద్ది అసెంబ్లీకి రాలేదు, కాబట్టి పెద్ది లాంటి వాడిని గెలిపించుకుంటే మనందరికీ ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటాడు, ప్రజల మనుషులను మనం గెలిపియాలి, కాబట్టి ప్రజల మనిషి వరంగల్లో పెద్ది ఉన్నాడు, నువ్వు వెళ్ళి తనకు పని చేయి, నేనేం చేయాలో చెప్పు, తనేం చేయాలో చెప్పు, అతను గెలిపించేంత వరకు తనతో ఉండు అని చెప్పి నాకు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ లో భాగంగా నేను 2 సంవత్సరాలు 2016, 17, 18 నేను పెద్ది గారి ఎలక్షన్స్ కోసం కష్టపడి పనిచేసి పెద్ది గారిని గెలిపేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఇంకా ఎలక్షన్స్ ఒక వారం రోజుల్లో ముందు సర్వే చేసినప్పుడు చెన్నరావుపేట అనే మండలంలో కొంచెం బాగా ఇబ్బంది ఉంది, ఎందుకంటే దొంతి మాధవరెడ్డి యొక్క సొంత మండలం, అక్కడ కొంచెం మనం వెనకబడి ఉన్నామని చెప్పి రాత్రి 1:00కి నేను కాల్ చేసి హరీష్ రావు గారికి చెప్తే, తమ్మి రేపు పొద్దుగాల నేను మీటింగ్ కి టైం ఇస్తాను, పెద్దికి చెప్పి మీటింగ్ అరేంజ్ చేసుకోమను, మనం వెళ్ళి దాన్ని మొత్తం మార్చేద్దాము అని చెప్పి రాత్రి 1:00కి చెప్పి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు బయలుదేరి వెళ్ళి చెన్నరావుపేట మండలంలో మొత్తం ర్యాలీ చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి మెజారిటీని హరీష్ రావు గారు చేంజ్ చేయడం వల్ల పెద్దికి అది చాలా ఉపయోగపడ్డది అన్నది వాస్తవం. అంతేకాకుండా అన్న కొంచెం పెద్దికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, చెప్తలేడు, అడగట్లేదు, కాబట్టి ఆయనకు మనం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో హరీష్ రావు గారు కొంత ఆర్థిక సహాయం కూడా చేశాడు. అది చాలా మందికి తెలియదు. అనవసరంగా హరీష్ రావు గారు ఎలక్షన్ లో వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చారని చెప్పి లేనిపోని మాటలు చెప్పి కేసీఆర్ గారి దగ్గర హరీష్ రావు గారి పేరు చెడగొట్టినటువంటి నాయకులు ఎంతో మంది, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక స్నేహితుడికి ఉపయోగపడుతుందనగానే ఆయన ఏం ఆలోచించకుండా కూడా ఆర్థిక సహాయం చేసి పెద్దిని గెలిపించుకున్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు. ఈ నిజాలు చాలా మందికి తెలియవు, ఎందుకంటే కొన్ని గుప్తధనాలు బయటికి చెప్పుకోరు, చెప్తే ఇబ్బంది అవుతుందని కూడా బయటికి మాట్లాడరు. కానీ ఇది చరిత్రలో ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఎలాంటిది అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఈ విషయం మీ ముందు వస్తున్నాను. కాబట్టి 2018 పెద్ది గెలుపులో హరీష్ రావు గారి పాత్ర చాలా పెద్దది అన్నది మనందరం గ్రహించాలి. పెద్ది కూడా ఏ రోజు కూడా కేసీఆర్ తర్వాత నచ్చిన నాయకుడు ఎవరయ్యా అంటే హరీష్ రావు అని చెప్పేవాడు. సబ్జెక్ట్ విషయంలో గానీ, అనర్గళంగా మాట్లాడడం గానీ, ఏ విషయంలో అయినా గానీ పెద్ది హరీష్ రావుని ఒక రోల్ మోడల్ గా చూసేవాడు. సో ఇదండి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమాభిమానం, విడదీయలేనటువంటి బంధం. సో అలాంటప్పుడు పెద్ది ఆ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటే మరి హరీష్ రావు స్పందించక ఏం చేస్తాడు చెప్పండి. సో అందుకే తను గత 5 రోజులుగా నిరంతరంగా తను బతికించుకోవడం కోసం తను చేయని ప్రయత్నం లేదు అన్నది వాస్తవం. సో ఇలాంటి లీడర్లు ని మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి, రోల్ మోడల్ గా తీసుకోవాలి. మన నిజ జీవితంలో పార్టీలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా వీళ్ళని మన రోల్ మోడల్ గా తీసుకుంటే మనం కూడా ప్రజలకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను వీడియోని చేస్తున్నాను. జై హింద్.